ఫ్రెండ్స్, ఈవినింగ్ ఓటింగ్ చూద్దాం. నిన్నైతే రాత్రి కొట్లాట గేమ్ జరిగింది. భరణి గారు వర్సెస్ కళ్యాణ్ అయింది. తర్వాత రీతు వర్సెస్ కళ్యాణ్ అయింది. గేమ్లు బీభత్సంగా ఆడుతున్నారు. టీటీఎఫ్ ఫినాల టికెట్ కోసం చాలా కష్టపడతా ఉన్నారు. ఎవరికి వాళ్ళు ఎవరు స్ట్రాటజీ వాళ్ళు వేసుకుంటున్నారు. గ్రూప్ గేమ్లు ఆడుతున్నారు. తొక్కలో దరిద్రపు స్ట్రాటజీలన్నీ వేసుకుంటున్నారు. ఫ్రెండ్స్, మరి ఈ గేమ్స్ వల్ల ఓటింగ్లో ఏమైనా చేంజెస్ ఉన్నాయా అంటే, ఇప్పుడు ఓటింగ్ లాస్ట్లో ఉన్న రీతుని పంపించేస్తే నిన్న రీతు గెలుస్తుంది అనుకున్నాం. రీతు టికెట్ ఫినాల్ గెలిచింది అనుకున్నాం. కానీ రీతుకి, ఇమ్మానుయల్కి, కళ్యాణ్కి గేమ్ జరిగితే ఉదయం ప్రోమో కూడా పెట్టాను నేను. జరిగితే కళ్యాణ్కి ఎక్కువ బ్రిక్స్ ఉన్నందువల్ల కళ్యాణ్ పక్కన పెట్టి ఇమ్మానుయల్ని, రీతుకి మళ్ళీ గేమ్ జరిగింది. దీంట్లో ఇమ్మానుయల్ ఓడిపోయాడు. రీతు ఉంటే రీతు కళ్యాణ్ అడిగితే కళ్యాణ్ గెలిచాడంట. దీనికి టికెట్ ఫినాలే కళ్యాణ్ గెలుచుకున్నాడు. కళ్యాణ్కి అవసరమే లేదు, అయినా కానీ గెలుచుకున్నాడు. ఓకే, ఇప్పుడు ఎలిమినేషన్ టైంలో మనకు క్లారిటీ వచ్చేసింది ఎవరు వెళ్తారు ఏంది అని అంటే, రీతు ఓడిపోయింది కాబట్టి. ఇంతకుముందు రీతు కనుక టికెట్ ఫినాలే గెలుచుకుంటే డెమాన్ కష్టం అవుద్ది. సుమన్ శెట్టి, డెమాన్ ఇద్దరు కూడా డబుల్ ఎలిమినేషన్ అయితే ఇద్దరు వెళ్తారని చెప్పుకున్నాం. డెమాన్ కష్టం అనుకున్నాం. ఇప్పుడు టికెట్ ఫినాలే రీతు గెలవలేదు కాబట్టి సుమన్ శెట్టి, రీతు ఇద్దరు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. 99% డబుల్ ఎలిమినేషన్ అయితే. సింగిల్ అయితే 100% సుమన్ శెట్టి వెళ్ళిపోతాడు. ఇప్పుడు వీళ్ళు బిగ్ బాస్ ప్లాన్ ప్రకారం డబుల్ ఎలిమినేషన్ పెట్టి రీతును పంపించేస్తే డెమాన్ యొక్క ఎమోషనల్ ఎలా ఉంటుంది అనేది చూస్తారా, ఏడుపులు పెడవబ్బులు అనేది చూస్తారా, లేదంటే డెమాన్ పంపించి రీతు ఎట్లా ఏడ్చిద్ది, ఒకవేళ కన్నింగా వదిలేసి ఊరుకుంటుందా అనేది చూస్తారనేది, తద్వారా కంటెంట్ వస్తుందని ఆలోచన చేస్తారని చూద్దాం. మనం ఫస్ట్ ప్లేస్లో అయితే ఫస్ట్ టైం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఫస్ట్ పొజిషన్లో టాప్ ప్లేస్లో తనుజానే ఉంది. ఎవ్వరు లేరు. ఇప్పుడు కళ్యాణ్ నామినేషన్ లేడు. కళ్యాణ్ ఓటింగ్ కూడా తనుజాకే పడుతుంది, నో డౌట్ అది. ఓకే, నెక్స్ట్ కళ్యాణ్ ఓటింగ్ కొంత డెమాన్ కూడా షేర్ అవ్వండి, ఎందుకు బెస్ట్ ఫ్రెండ్సే కాబట్టి ఓటింగ్ పడతాం. నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో నిన్న తనుజ చాలా స్టాండ్ తీసుకుంది భరణి గారి దగ్గర. అదంతా కూడా తప్పంతా ఎత్తి చూపడం కానీ, గొడవట్టం కానీ, సపోర్ట్ చేయడం కానీ చాలా బాగా అనిపించింది. తనుజ ఫ్యాన్స్కి గుడ్ న్యూసే. ఓకే, ఎందుకంటే స్టాండ్ తీసుకోవటం. సెకండ్ ప్లేస్లో సంజన ఉంది. సంజన నేను సంచాలకంగా ఫెయిల్ అయింది. రీతుకు సపోర్ట్ చేయటం, రీతు రింగు దాచిపెట్టాక సపోర్ట్ చేస్తూ ఉంది. దాన్ని బట్టి సంజన ఉందంటే సంజన ఫ్యాన్స్ ఉన్నారు. నిజంగా జెన్యున్ పర్సన్ అంటే సంజన గారు ఎటువంటి హెల్దీ బాండింగ్స్ లేకుండా కానీ రియల్గా ఏదో చిన్న క్యూటీ నాటి దొంగతనాలు చేసుకుంటూ ఉన్న సంజన గ్రేట్. దాన్ని బట్టి కూడా సంజనాకి బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సెకండ్ పొజిషన్లో ఉంది. తర్వాత ఇమ్మానుయల్ కూడా ఎలిమినేషన్లో లేడు, నామినేషన్లో లేడు. లేకపోవడం వల్ల ఇమ్మానుయల్ ఓటింగ్ కూడా సంజన గారికి షేర్ అవుతూ ఉంది. నెక్స్ట్ థర్డ్ పొజిషన్లో భరణి గారు ఉన్నారు. భరణి గారు ఉండటం వల్ల భరణి గారు బయటికి వెళ్ళి వచ్చాడు 2 సార్లు. అక్కడ ఇన్పుట్స్ అన్నీ కూడా తీసుకొని ఉంటాడు. ఇన్పుట్స్ అందరికి వచ్చినాయి, ఎవరికి రాకుండా వెళ్ళారు, అందరికి వచ్చినాయి. ఈసారి హౌస్లో వాళ్ళకి వచ్చిన ఇన్పుట్స్ ఎవరు రాలా. బయట నుంచి చాలా వస్తూ ఉండారు, పోతానే ఉండారు, మొత్తం చెప్తూనే ఉండారు ఏ పొజిషన్లో ఉన్నారు ఏందనేది కూడా. భరణి గారు కూడా బయటికి వెళ్ళి వచ్చాడు, అసలు చెప్పారు. ఇక్కడ భరణి గారు అక్కడ ఉన్నారంటే ఒక సింపతి కూడా ఉంది. ఎందుకంటే రాత్రి అన్యాయం జరిగిందని పెద్ద గోల పెట్టాడు, అదొకటి. రెండోది కెప్టెన్ అవ్వలేదు, టికెట్ ఫినాల్ కూడా చేజారిపోయింది. ఈ సింపతి ఓటింగ్ కూడా పడతా ఉంది భరణి గారికి. ఫోర్త్ ప్లేస్ వచ్చేటప్పటికి డెమాన్ ఉన్నాడు. డెమాన్ దగ్గర మనం చిన్న క్లారిటీ తీసుకోవాలబ్బా. మీకేమన్నా ఇది క్లియర్ అనిపిస్తే, కరెక్ట్ అనిపిస్తే నాకు కామెంట్ చేయండి. అవునంటే అవునని కామెంట్ చేయండి, లేదంటే లేదని కామెంట్ చేయండి. డెమాన్కి నడువు నొప్పి ఉంది కదా, అక్కడ రోడ్డు వేసే టాస్క్లో నడువు నొప్పి అని పడిపోయాడు. అంత బీభత్సమైన నడువు నొప్పి వచ్చి కొట్లాడిన డెమాను కళ్యాణ్ గెలిపించాడు. ఇక్కడ వీళ్ళిద్దరు చేసే పని ఎందుకు చేస్తే ఫస్ట్ నుంచి కూడా ఓపెన్గా మాట్లాడుకోరు. వీళ్ళు అగ్ని పరీక్ష నుంచి ఫ్రెండ్స్. అగ్ని పరీక్ష నుంచి వచ్చిన వాళ్ళందరిలో కూడా వైల్డ్ కార్డ్స్ మొత్తం పోయారు, వైల్డ్ ఫైర్లు పోయారు, కామనర్స్ మొత్తం పోయారు. లాస్ట్ మిగిలింది మొన్న దివ్య కూడా వెళ్ళిపోయింది. మిగిలింది ఎవరు? వీళ్ళిద్దరే, డెమాన్, కళ్యాణ్. వీళ్ళిద్దరూ కళ్ళతోటే మాట్లాడుకుంటారు, ఓపెన్గా నోరు తీసి మాట్లాడుకోరు, అన్ని కళ్ళతోటే సైజులు. తద్వారా అక్కడ పడిపోవటం. పైగా కళ్యాణ్ వాళ్ళ అమ్మకి ఇచ్చిన మాట నెరవేర్చాలని స్టాండ్ తీసుకున్నాడు కాబట్టి ఖచ్చితంగా కావాలనే డెమాన్ అక్కడ ఆల్మోస్ట్ వేసేసాడు. రోడ్డు వేసి లాస్ట్లో పడిపోయాడు. నా వల్ల కావట్లేదు పడిపోయినప్పుడు అక్కడ మరి అంత పడిపోతే వెంటనే
మెడికల్ రూమ్కి వెళ్ళకుండా మధ్యలో రీతు నాటేసుకుని ఆడవటం ఎక్కులు పెట్టాడటం ఇవన్నీ ఎందుకు? నిజంగా రియల్గా నొప్పి వచ్చినట్లయితే అక్కడికి వెళ్ళాలి కదా. మరి అంత నొప్పి ఉండేవాళ్ళు తెల్లారి బండి గారితో ఎందుకు ఆడాడు అంత గేము? చెక్కలు పగలు కొడతాం, తీసుకొస్తాం, బ్యాగ్ మొయ్యటం అవన్నీ ఎందుకు ఆడాడు? అప్పుడు నడు నొప్పి లేదా? మరి తనుజతోటి బండి గారితో ఆడినప్పుడు పూల టాస్క్లో వాళ్ళిద్దరు లాకెళ్ళి పడేస్తున్నారు, అప్పుడు నడు నొప్పి లేదా? ఇది ఎంత ట్రాష్. కళ్యాణ్ని గెలిపించడానికి ఆడిన డ్రామా డెమాన్. వీళ్ళిద్దరు కలగలుగు మాట్లాడుకుని డ్రామాలు అయ్యి. నెక్స్ట్ వచ్చి కళ్యాణ్ చూద్దాం. వీళ్ళిద్దరు మాట్లాడుకుని ఏం చేస్తారో చూద్దాం. అది అక్కడ ఫేవర్ చేశాడని అక్కడ ఏడ్చాడు, వాటేసుకున్నాడు డెమాన్ని. ఇక్కడ కళ్యాణ్ ఏం చేశాడు? నేను బ్రిక్స్ టాస్క్లో వెళ్ళకుండా ఆగిపోయాడు. సుమన్ శెట్టి మీదకి డెమాన్ వెళ్తుంటే డెమాన్ అక్కడ లేడు. తనుజ ఎళ్ళు అంటుంది, అందరు వెళ్ళమంటున్నారు, తీసుకోమంటున్నారు, ఎట్ట ఆగని చెయ్యపు అట్టే ఉన్నాడు. అంటే అక్కడ డెమాన్ గెలిపించాడు కళ్యాణ్. అక్కడేమో కళ్యాణ్ గెలిపిస్తే ఇక్కడ కళ్యాణ్ డెమాన్ గెలిపించాడు. వీళ్ళ కన్నింగ్ గేమ్ చూడండి. వీళ్ళ కన్నింగ్ గేమ్ మిగతా వాళ్ళకి తెలియదు. వీళ్ళ కళ్ళతోటే సైకిల్ చేసుకునేది లోపల మిగిలిన వాళ్ళకి ఎవరికి తెలియదు. ఇక వచ్చి కళ్యాణ్ తనుజాన్ని పట్టుకొని తనుజ చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. దాని ద్వారా ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగింది వీళ్ళిద్దరు క్విట్ బాండింగ్ చూసి. అందరూ కూడా జెన్యున్ పర్సన్ ఎక్కడుంది? అక్కడ జెన్యున్ ఎట్లా అవుతాడు? అక్కడ ఆయనేమో నడునొప్పి అని డ్రామా ఆడతాడు, ఇక్కడ ఈయనేమో కళ్ళతో సైజ్ చేసి ఆయన గెలిపించాడు కాబట్టి ఇక్కడ గెలిపిస్తాడు. అంటే బలహీనుడైన సుమన్ శెట్టి టార్గెట్ చేస్తారు వీళ్ళు. సుమన్ శెట్టి మీద పడతారు, సుమన్ శెట్టి మీద ఓడించడం ట్రై చేస్తాడు. నిజంగా జెన్యున్ పర్సన్ అంటే సుమన్ శెట్టి గారే బాగా ఆడుతుంది. ఇచ్చి పడేస్తాడు ఆట మామూలుగా ఉండదు ఆట, అంత బాగా ఆడతాడు సుమన్ శెట్టి గారు. అయినా కానీ ఇక్కడ డెమాన్ మరి నిజంగా కళ్యాణ్ గెలిపించాడు లేదా? అక్కడ చెప్పండి మీరు. కళ్యాణ్ డెమాన్ గెలిపించాడు లేదా? కళ్యాణ్ డెమాన్ మీద పెడతావు రావా? అక్కడ చిన్న బ్రిక్స్ దాంట్లో కూడా కళ్యాణ్ గెలిచే ఛాన్స్ లేదా? అందరూ వెళ్ళమంటే వెళ్ళమని ఎందుకున్నాడు? డెమాన్ గెలిపించడానికి ఉన్నాడు. తెలిసిందా? ఇది చిన్న క్లారిటీ. 4th పొజిషన్లో డెమాన్ ఉన్నాడు. ఈ ఓటింగ్లో కనుక డెమాన్ కనుక వెళితే రీతు ఏడుస్తుందా లేదా? రీతు వెళ్తే డెమాన్ వెళ్తుందా లేదా? చిన్న కామెంట్ చేయండి. నెక్స్ట్ 5th పొజిషన్ వచ్చేటప్పటికి రీతు ఉంది. రీతు నిన్న రింగ్ దాచి పెట్టుకోవడం చాలా తతంగం చేసింది. చొక్కాలో దాచిపెట్టింది. అది నేను షార్ట్లో పెడతాను చూడండి. చొక్కాలో దాచిపెట్టింది, రంగంగా చేసింది, గోవాలు చేసింది. మరి బండి గారికి అన్యాయం చేసినట్టే కదా. అక్కడ లోపల రింగ్ దాచిపెట్టుకొని షేప్ కరెక్ట్గా పెట్టకుండా చేసి కూడా చేయనట్టు పెద్ద కరుస్తూ ఉంది. దీన్ని బట్టి ఆడియన్స్ చూస్తారు కదా ఏందనేది. రీతు 5th పొజిషన్లో ఉంది. 6th సుమన్ గారు ఉన్నారు. చాలా బాగా ఆడుతున్నాడు. అయినా కానీ ఓటింగ్ తక్కువ ఉంది కాబట్టి ఈసారి సుమన్ శెట్టి గారే వెళ్ళే ఛాన్స్ ఉన్నాయి. సింగిల్ అయితే, డబల్ అయితే రీతు సుమన్ శెట్టి ఇద్దరు వెళ్ళిపోతారు. ఫ్రెండ్స్, మీకు ఎవరు వెళ్తే బాగుంటుంది, ఎవరుంటే బాగుంటుంది, మీ ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరు, మీరు ఎవరు కోటేస్తున్నారు కూడా చిన్న కామెంట్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.